अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल अमीन वल आक़िबतु लिल मुत्तक़ीन अम्मा बअद। గౌరవనీయులైన పెద్దలారా, సభను అలంకరించిన సభాధ్యక్షులారా మరియు సోదర సోదరిమణులారా, ఈరోజు నేను చెప్పబోయే అంశం పేరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మన వాళ్ళకి ఆదర్శం. అల్లాహ్ ఆదేశం, లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన. సూరతుల్ అహ్జాబ్ ఆయత్ సంఖ్యం 21. వాస్తవానికి అల్లాహ్ యొక్క సందేశహరునిలో మీకు ఒక ఉత్తమమైన ఆదర్శం ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఉత్తమ పరిచయం దివ్య ఖురాన్ చేసిన పరిచయం. దివ్య ఖురాన్ మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఎంత వివరంగా పరిచయం చేసింది అంటే మరే మత గ్రంథంలో అంత వివరంగా చర్చించి ఉండలేదేమో. సోదర సోదరిమణులారా, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వ్యక్తిత్వం మొత్తం ప్రపంచం కోసం ఆదర్శం. ఆయన ఒక జాతికి, ఒక వర్గానికి, ఒక వంశానికి మాత్రమే కారుణ్యంగా పంపబడలేదు. ఆయన కారుణ్య పరిధి సమస్తం మొత్తాన్ని తన ఛాయలోకి తీసుకున్నది అని అల్లాహ్ ఇలా ఆదేశించాడు. వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. సూరతుల్ అంబియా ఆయత్ సంఖ్యం 107. ఓ ప్రవక్త, మేము నిన్ను యావత్ సృష్టి కోసం కారుణ్యంగా పంపాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం విభిన్న మానవ వర్గాల కోసం ఆదర్శంగా నిలుస్తుంది. వాస్తవంగానే అల్లాహ్ యొక్క సందేశహరునిలో మీకు ఒక ఉత్తమమైన ఆదర్శం ఉంది. సోదర సోదరిమణులారా, దివ్య ఖురాన్ మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అంతిమ ప్రవక్తగా ప్రకటించింది. ఆయనతో ప్రవక్త పదవి పరిసమాప్తమవుతుంది. అంటే ఆయన తర్వాత మరో ప్రవక్త రాడు. అంతేకాదు, ఆయన జీవితం, బోధనలు ప్రళయం సంభవించే వరకు సురక్షితంగా ఉంటాయి. మానవుల ద్వారా జరిగే మార్పులు చేర్పులు ఆయన తీసుకువచ్చిన ధర్మశాస్త్రం అంటే షరియాతును చెరపలేవు. ఇలాంటి ఒక వ్యక్తిత్వం ఉన్న మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు అద్భుతమైన ఆదర్శం. కానీ ఈ రోజులలో మనం మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కాకుండా ఇతరులను ఆదర్శంగా తీసుకుంటున్నాం. కొందరు మోడల్స్ ని ఆదర్శంగా తీసుకుంటున్నారు, అయితే మరి కొందరు సినీ రంగాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు, ప్రతి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. కానీ మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చేసేవారు, ఎలా ఉండేవారు, మన కోసం ఎంతగా ఏడ్చేవారు మనకి తెలియదు. తెలుసుకోవాలని కూడా మనం ప్రయత్నం చేయడం లేదు. ఇదేనా మనం మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చూపించే విధేయత? ఇదేనా మనకు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఉన్న ప్రేమ? సోదర సోదరిమణులారా, ఇకనైనా మనం మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితాన్ని మన జీవితంలో ఆదర్శంగా తీసుకుందాం మరియు మన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిద్దాం. ఎందుకంటే మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పారు. قال رسول الله صلى الله عليه وسلم والذي نفسي بيده لا يؤمن أحدكم حتى أكون أحب إليه من والده وولده والناس أجمعين. متفق عليه. నా ప్రాణం ఎవరి చేతిలోనైతే ఉందో ఆయన సాక్షి. మీలో ఎవరి దృష్టిలోనైతే నేను అతని తండ్రి కన్నా, అతని కుమారుడి కన్నా మరియు ప్రజలందరికన్నా అధికంగా ప్రేమ పాత్రుణ్ణి కానంత వరకు మీలో ఎవడు నిజమైన విశ్వాసుడు కాలేడు. సోదర సోదరిమణులారా, నేటి అవసరం మనం మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మన జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలి మరియు ఆయన దేనినైతే చెయ్యమన్నారో దానిని చెయ్యాలి, దేని నుండి ఆపారో దాని నుండి దూరంగా ఉండాలి. కేవలం ఆరాధన వ్యవహారంలోనే కాకుండా ప్రతి విషయంలో ఆయన గారి బోధనలకు అనుకూలంగా నడవాలి. నడిచే శక్తి అల్లాహ్ మన అందరికీ ప్రసాదించాలి అని మనస్ఫూర్తిగా దుఆ చేస్తున్నాను. ఆమీన్ సుమ్మా ఆమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.